వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామంలో 15 రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా రస్తాకి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ రస్తాలో సుమారు 4 అడుగులు వర్షపు నీరు నిలవడంతో చిన్నపిల్లలు అందులో పడి చనిపోయే ప్రమాదం ఉందని, ఇలా ప్రమాదం జరిగినప్పుడల్లా తల్లిదండ్రులు జాగ్రత్త పడి పిల్లల్ని కాపాడే పరిస్థితి చేశారు. మా పరిస్థితి కాస్త చూడండి అయ్యా, కురుస్తున్న వర్షం నీరులో వెళ్ళలేక ఆటోలు ఇంటి వద్ద నిలుపుకొని ఒక పూట తినక ఒక పూట తినలేక చాలా దీన పరిస్థితిలో ఉన్నాం. ఎల్ఐసి షరీఫ్, కొండయ్య, కాసిమయ్య, కె నరసయ్య, కె శ్రీనివాసులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. 15 రోజుల నుంచి ఆటోల దగ్గర ఆటోలు చూసుకోవడానికి ఆటో వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు. ఇది కొంచెండి ఇంత అమౌంట్ ఉన్నా కానీ ఎందుకు చేయడం లేదు అక్కడికి. 15 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాన్ని దెబ్బకి మొత్తము కాలనీలంతా జలమయమైపోయినాయి. ఈ యొక్క కాలనీ అయితే 7వ వార్డులో ఈ ఇండోర్ స్టేడియం పక్కన ఇండోర్ స్టేడియము, తర్వాత ఈ కమ్యూనిటీ హాల్, తర్వాత ఈ ఇండోర్ స్టేడియం పక్కన ఉండే కాలనీ అంతా జలమయమైపోయింది. వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రాలేకోకుండా అయిపోయింది. వాళ్ళకి అక్కడ 4 ఆటోలు పెట్టుకొని జీవనోపాధి చేస్తున్నారు. ఆ ఆటోలు కూడా బయటికి రాలేకోకుండా అయిపోయినాయి. వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. దయచేసి సర్పంచ్ కానీ, తర్వాత విఆర్ఓ కానీ, పంచాయత్ సెక్రటరీ కానీ, ఎంపీడీఓలు కానీ ఎవరు